వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో మనము ఆగస్టు ప్రతిపాదన 1940 గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 1942 క్రిప్స్ రాయబారం గురించి తెలుసుకుందాం. ఇది మార్చ్ 11వ తారీఖున స్టార్ట్ అయింది. అసలు ఏంటి ఈ క్రిప్స్ రాయబారం అని పరిశీలించినట్లయితే మనకు 1939 నుండి 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది, తెలుసు కదా. అయితే ఈ వరల్డ్ వార్లో మన ఇండియన్స్ బ్రిటిష్ తరపున పాల్గొనేందుకు బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రయత్నమే క్రిప్స్ రాయబారం అన్నమాట. అయితే ఇందులో 1+2 అంటే మొత్తం ముగ్గురు ఉంటారన్నమాట. ముగ్గురు అంటే ఒకరేమో ప్రధాన, నెక్స్ట్ ఇద్దరు సభ్యులు ఉంటారన్నమాట. ఒకరేమో క్రిప్స్, ఇంకొకరేమో లారెన్స్, అలెగ్జాండర్. అయితే ఈ వీటిని గమనించినట్లయితే, ఈ అంశంలోని ముఖ్య అంశాలను గమనించినట్లయితే ఒకటి, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారత్కు స్వయం ప్రతిపత్తి కలిగేస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కోసము రాజ్యాంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత ఇప్పుడు మనకు ఇండివిజువల్గా ఎవరైతే యూనియన్లో కలవడానికి ఇష్టం లేకపోతే సపరేట్గా ఉందామంటే సపరేట్గా ఉండే ప్రాంతాల కోసము ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారన్నమాట. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. దేశాలకు స్వతంత్రంగా ఉండే అవకాశాన్ని కూడా కల్పిస్తామని చెప్పేసి ఈ క్రిప్స్ రాయబారంలో చెప్పడం జరిగింది. తర్వాత మనకు తెలుసు 1940లో ఆగస్టు ప్రతిపాదన జరిగింది. అయితే ఈ ఆగస్టు ప్రతిపాదనలో భాగంగా ఆర్థిక శాఖ, హోంశాఖ, రక్షణ శాఖ వైస్రాయ్ దగ్గర ఉండేది. కానీ ఈ క్రిప్స్ రాయబారం ద్వారా ఏమైంది అంటే ఓన్లీ రక్షణ శాఖను వైస్రాయ్ దగ్గర పెట్టుకొని భారతీయులకు ఆర్థిక శాఖ, హోంశాఖ, మిగతా అన్ని శాఖలు భారతీయులకు ఇవ్వడం జరిగింది అన్నమాట. అయితే మళ్ళొకసారి ఈ క్రిప్స్ రాయబారి గురించి తెలుసుకుందాము. 1942 క్రిప్స్ రాయబారం మార్చి 11వ తారీఖున జరిగింది. మార్చి 11. అయితే ఎందుకు అసలు ఇది జరపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే 1939 నుండి 1945 వరకు జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకు మన ఇండియన్ సపోర్టు బ్రిటన్ నుండి రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి ఒప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ క్రిప్స్ రాయబారం. ఇందులో ముగ్గురు ఉంటారు. ఒకరు క్రిప్స్, లారెన్స్, అలెగ్జాండర్. ఇందులో ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే రెండవ వరల్డ్ వార్ తర్వాత ఇండియాకు స్వయం ప్రతిపత్తి కలిగిస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కోసము రాజ్యాంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఎవరైతే ఇండివిజువల్గా ఉంటారో అంటే యూనియన్లో కలపకుండా సపరేట్గా ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. మనకు 1940 ఆగస్టు ప్రతిపాదనలో భాగంగా ఆర్థిక శాఖ, హోంశాఖ, రక్షణ శాఖ వైస్రాయ్కి ఇవ్వబడ్డది కదా. ఈ క్రిప్స్ రాయబారంలో ఓన్లీ రక్షణ శాఖను వైస్రాయ్ దగ్గర ఉంచుకొని మిగతా శాఖలన్నీ ఇండియన్స్కు ఇవ్వబడిందన్నమాట. తర్వాత నెక్స్ట్ రాజాజీ ప్రణాళిక. రాజాజీ ప్రణాళిక 1944. రాజాజీ ప్రణాళిక లేదా రాజాజీ ఫార్ములా రెండు ఒకటే, లేకపోతే సిఆర్ ఫార్ములా. రాజాజీ ప్రణాళిక
లేకపోతే ఫార్ములా, లేకపోతే రాజగోపాలాచారి ప్రణాళిక. అయితే అసలు ఇది రాజాజీ ప్రణాళికను చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, మనకు 1942లో క్రిప్స్ రాయబారం జరిగింది. 1942లో క్రిప్స్ రాయబారం జరిగింది. 1944లో ఏమైంది అంటే 1944లో ఏమైంది అంటే అంటే ఈ 2 సంవత్సరాల మధ్య 2 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. ఈ గ్యాప్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన వచ్చిందన్నమాట. తాత్కాలిక గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన వచ్చిందన్నమాట. ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా సీట్ల పంపకంలో ఐఎన్సికి ముస్లిం లీగ్ మధ్య రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ రాజకీయ సంక్షోభాన్ని తొలగించి అంటే ముస్లిం లీగ్ మరియు ఐఎన్సీల మధ్య సయోధ్య కూర్చడానికి తయారు చేసిన ప్రణాళికనే రాజాజీ ప్రణాళిక అని అంటాం. అయితే ఇందులో ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే ఐఎన్సీకి టెంపరీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ముస్లిం లీగ్ సపోర్ట్ చేయాలి. అంటే ఐఎన్సీ తాత్కాలిక గవర్నమెంట్ ఏర్పాటు చేస్తా అన్నది కదా, ఆ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ముస్లిం లీగ్ సపోర్ట్ చేయాలి. అలాగే మనకు అప్పటికి 1947లో కదా మనకి ఇండిపెండెంట్ వచ్చింది. అప్పటికి రాలేదు కాబట్టి ఇండిపెండెంట్ రావడానికి 1900 ఐఎన్సీ ట్రై చేస్తుంది. దానికి ముస్లిం లీగ్ సపోర్ట్ చేయాలి. అంటే స్వాతంత్రం పొందడానికి ఐఎన్సీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి దానికి ముస్లిం లీగ్ సపోర్ట్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఈశాన్య ప్రాంతంలో ఉన్నారు కదా, ఈశాన్య ప్రాంతంలో మైనారిటీస్ ఉన్నారు కదా, ఈశాన్య మరియు వాయువ్య ప్రాంతాల్లో మైనారిటీస్ ఉన్నారు కదా, వాళ్ళు మన భారతదేశంలో అంటే మొత్తము అంటే ముస్లిమ్స్ ఉన్న ప్రాంతాన్ని ఒక రకంగా, తర్వాత హిందువులు ఉన్న ప్రాంతంలో ఒక రకంగా విభజించకుండా ఎలా ఉండాలి అనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలన్నమాట. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. తర్వాత స్వాతంత్ర సమయంలో ముస్లిం లీగ్ ఒకవేళ తాత్కాలిక గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ముస్లిం లీగ్ మరియు ఐఎన్సీ ఒప్పుకున్నట్లయితే కొన్ని అంశాలపై స్పష్టమైన ఒప్పందం జరగాలి. అవేంటి అంటే వాణిజ్యం, రక్షణ శాఖ, కమ్యూనికేషన్. ఈ అంశాలపై స్పష్టమైన ఒప్పందం జరగాలి. మళ్ళొకసారి చూద్దాము. రాజాజీ ప్రణాళిక లేదా ఫార్ములా, దీన్నే మనం సిఆర్ ఫార్ములా అంటాము. ఇది 1942లో జరిగింది. అయితే ఈ రాజాజీ ఫార్ములా ఏర్పాటు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తాత్కాలిక గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు సీట్ల పంపకం విషయంలో ఐఎన్సీకి మరియు ముస్లిం లీగ్కు మధ్య రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని తొలగించి వాటి మధ్య సయోధ్య కూర్చడం కోసం ఏర్పాటు చేయబడిన ప్రణాళికనే సిఆర్ ఫార్ములా లేదా సిఆర్ ప్రణాళిక లేకపోతే రాజగోపాలాచారి ఫార్ములా అంటారు. దీనిని మనం ఏ పేరుతో ప్రవేశపెట్టారు అంటే ద వే అవుట్ అనే ప్రణాళికతో పేరుతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రణాళికలోని ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే తాత్కాలిక గవర్నమెంట్ ఐఎన్సీ ఏర్పాటు చేస్తుంది. దానికోసమై ముస్లిం లీగ్ పార్టీ ఈ ఐఎన్సీకి సపోర్ట్ చేయాలి ఒకటి.
మనకు స్వతంత్రం పొందడం కోసము ఐఎన్సి సపోర్ట్ అది ప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నంలో భాగంగా ముస్లిం లీగ్ ఐఎన్సికి సపోర్ట్ చేయాలి. అయితే వాయువ్య మరియు ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న మైనారిటీలు ఎటువైపు ఉండాలి అనే అంశంపై స్పష్టమైన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. తర్వాత ఒకవేళ తాత్కాలిక గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారనుకోండి, ఖచ్చితంగా తాత్కాలిక గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు ఐఎన్సి మరియు ముస్లిం లీగ్ మధ్య ఒక 3 అంశాలపై స్పష్టమైన ఒప్పందం జరగాలి. ఏంటిది? వాణిజ్యం, రక్షణ, కమ్యూనికేషన్. ఈ అంశాలపై ఐఎన్సికి మరియు ముస్లిం లీగ్కు మధ్య స్పష్టమైన ఒప్పందం జరగాలి. తర్వాత వేవెల్ ప్రణాళిక గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.